బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే బయటికి వచ్చి చూడంగానే వర్షం పడుతుంది బాగా. ఆ వర్షం వాటర్ అయితే మొత్తం లోపల వరకు వచ్చేసేసాయి. మొత్తం జిమ్ ఎక్విప్మెంట్ అంతా తడిచిపోయింది. అండ్ నాకైతే తర్వాత ఒక 1 to 2 hours పట్టింది క్లీన్ చేసుకోవడానికి. ఇవన్నీ ఎట్లా తడిచిపోయాయో. తర్వాత కూడా ఒక 2-3 days వాన పడింది. వర్షం పడతా ఉంది, మళ్ళీ కొంచెం సేపటికి ఎండ వస్తుంది. అట్లా ఒక 2-3 days పడతా ఉంది. అండ్ చూడొచ్చు, మార్నింగ్ అయితే ఏం కాదులేండి, 9 టైం అప్పుడు మార్నింగ్ నుంచి పడతా ఉంది. 9 అయింది. 9 అప్పుడు ఇట్లా ఉంది. మళ్ళీ ఒక 1.5 అవర్ తర్వాత చూస్తే ఎండ అయితే ఎట్లా వచ్చేసిందో. కిందకి వెళ్దామంటే తడిచిపోతామేమో అని పదవే. ఇంకా ఆ రోజు కొంచెం బద్ధకంగా ఉండి ఉప్మా చేసేసాను. ఫాస్ట్గా అయిపోతుంది కదా ఉప్మా అయితే 10 minutesలో. ఇంకా ఉప్మా చేసేసేసి పిల్లలకి పెట్టేసేసి నేను కూడా తినేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎండ వచ్చిందని చెప్పాను కదా, అప్పటిదాకా ఎట్లా వర్షం పడిందో 1 hour లోపు ఎండ వచ్చేసేసింది. మళ్ళీ ఎండ వచ్చినా కానీ ఆ రోజు అంతా చల్లగా ఉండిందిలే, కొంచెం రోజుతో పోల్చుకుంటే కొంచెం చల్లగా ఉంది. చక్కగా ఆ రోజు బయటకి వెళ్ళి కొంచెం బయట స్పెండ్ తిరగాలనుకున్న వాళ్ళు బాగా మంచిగా తిరగచ్చు. చల్లగానే ఉంది కొంచెం రోజుతో పోల్చు. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కోసం వెతుకుతున్నానండి. ఎక్కడ పెట్టానో తెలుసా, కిందే ఉంది. దాని మీద కూర్చొని ఎక్కడుందో వెతుకుతున్నాను. అప్పుడప్పుడు ఇట్లా మర్చిపోతూ ఉంటాను. చిన్న విషయాలే ఎందుకో అట్లా మతిమప్పు వస్తూ ఉంటుంది. తర్వాత చూసుకున్నాకో ఇక్కడ పెట్టానా అనిపిస్తుంటుంది. మెయిన్గా రబ్బర్ బ్యాండ్ ఒకటి, నా ఇయర్ బడ్స్ ఒకటి, ఇయర్ పాడ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసేస్తాను, మర్చిపోతుంటాను. తర్వాత కనిపించాకో నేను ఇక్కడ పెట్టాను కదా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా నాలాగే అనిపిస్తూ ఉంటుందా? అండ్ ఇక్కడ మీకు ఇది హాయ్ గైస్ అని చెప్తుంది. టీవీలోకి వచ్చింది అదే చేస్తున్నది జాడిపోతుంది. అందుకని ఇట్లా గీత సినిమా చూస్తా కూర్చోవాలి. అప్పుడు తెచ్చం భయం వస్తుంది వచ్చి. వాళ్ళన్న గీతాంజలి మూవీ చూస్తున్నాడంట. దెయ్యం సినిమా అంట, భయం వేస్తుంది అది చూస్తే అని చెప్పి చెప్తుంది మీకు. అండ్ వీడియో ఆన్ చేయగానే హాయ్ గాయ్స్ అని చెప్పి వస్తుంటుంది ఎక్కడున్నా కానీ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వర్షం బాగా పడి ఆగిపోయి మళ్ళీ ఎండ వస్తుంది. వర్షం పడింది, చల్లగా ఉంటుంది అని సంతోషించేలోపు మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, వర్షం పడిన తర్వాత ఆ 2-3 days ఇంకా ఎండ ఎక్కువగా అనిపిస్తుంది. ఏంటో మరి ఎప్పుడు తగ్గుతాయో ఎండలు. ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై చేస్తాను. మా పిల్లలకి చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఎందుకంటే ఆ టిప్స్ మనకి బెండకాయలో ఏంటంటే కొంచెం అంటుకుంటా గమ్మిగా జిగురు వస్తుంది కదా, అది తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్తాను. మీరు కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి అది. అండ్ నెక్స్ట్ ఈరోజు డీమార్ట్కి వెళ్తున్నాను, అక్కడ అది కూడా చూపిస్తాను. అంటే లేటెస్ట్ ఆఫర్స్ ఏమున్నాయి అండ్ కొత్త ఏమైనా ఐటమ్స్ ఏమైనా వచ్చాయా అని చూపిస్తాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. నేను ఇంకా కొత్తగా వీడియోస్ మంచివి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ గివ్ ఏ సపోర్ట్ టు మీ. ఫస్ట్ ఏంటంటే బెండకాయలని కట్ చేసేసుకొని అట్లా ఫ్యాన్ కింద ఒక 10 minutes అట్లా ఆరబెట్టుకోండి. జనరల్గా క్యాటరింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి వాళ్ళు ముందు రోజు నైట్ అట్లా కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకుంటారు. కానీ అంత అవసరం ఏం లేదు. మనం చేసుకునే కొంచెం క్వాంటిటీకి మనం వంట చేస్తామనగా ఒక 10 to 15 minutes ముందు వాష్ చేసేసేసి నీట్గా మంచి క్లాత్తో తుడిచేసేసేసి, తుడవకపోయినా పర్లేదు తుడుచుకుంటే
బెటర్. తుడిచేసేసి నీట్గా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టుకోండి. సో ఏంటంటే అప్పుడు అందులో ఏమైనా తడి వల్ల మనకి ఎక్కువ గమ్మిగా అవుతుంది కదా, అది ఆరిపోయేసి పొడిలాడుతూ ఉంటాయి. అప్పుడు మనం వేయించేటప్పుడు అంత అంటుకోకుండా అట్లా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఇందులో వేరుశనగ పప్పు ఉంటాయి కదా, వేయించి పెట్టుకున్నాను. మన ఇష్టం అది. వేరుశనగ పప్పు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. పిల్లలు ఏంటంటే అట్లా పప్పులు ఉంటే ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు. సో అందుకని నేను ఇందులో వేరుశనగ పప్పు వేసి చేస్తాను. వాటిని వేయించి అటు పక్కన పెట్టుకోండి. అవి ఏంటంటే లాస్ట్లో మనము వాటి ఫ్రై అంతా అయిపోయాక లాస్ట్లో వేసుకోవాలి. వాటిని పక్కకు తీసుకున్నాక నెక్స్ట్ ఆయిల్లోనే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసేయండి. బెండకాయ ఏంటంటే మనకి ముందే మనము ఇవి ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసి ఉల్లిపాయలు అవన్నీ వేసేస్తే లాస్ట్ బెండకాయ వేగేసరికి ఇవన్నీ మాడిపోతాయి. సో ఏంటంటే ఈ బెండకాయ ఫ్రైకి అన్నీ కలిపి వేసేసేసుకోండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పసుపు అండ్ సాల్ట్ అనేది ఫస్ట్ వేయకండి. అట్లా వేయడం వల్ల మనకి బెండకాయలో నుంచి జిగురు ఎక్కువ వచ్చేసేసి అది ముద్దలా అయిపోతుంది ఫ్రై, పొడిలాడకుండా. మనం బెండకాయని ఒక 10 మినిట్స్ ఆరబెట్టడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ సాల్ట్, పసుపు ఈ 2 టిప్స్ మనం కనుక పాటిస్తే బెండకాయ ఫ్రై అని పొడిలాడుతూ వస్తుంది. మనకు ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ అవ్వదు. జనరల్గా ఏంటంటే అట్లా అంటుకోకుండా ఉండడానికి మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఈ 2 టిప్స్ ఫాలో అవడం వల్ల మనము ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సినంత అవసరం రాదు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వాళ్ళు రూమ్ చూడండి ఎట్లా చేసేసారో, అందుకని మీరే క్లీన్ చేయండి అని చెప్పాను. ఇంకా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసేసి వెళ్ళి మా బాబు దాక్కుంటున్నాడు. వీడియో తీకు మమ్మీ, వీడియో తీకు, చూయించుకున్నా అట్లా అని చెప్పేసేసి దాక్కోవడానికి వెళ్తున్నాడు. రోజు వాళ్ళ చేత క్లీన్ చేస్తున్నా కానీ రోజు ఇలానే చేస్తున్నారు. సరేలే ఏదో ఒకరోజు కొంచెం ఇట్లా చేయడం తగ్గిస్తారని వాళ్ళ చేతే ఒక 50-60% వాళ్ళ చేతే క్లీన్ చేస్తున్నాను. మీ పిల్లలు కూడా సమ్మర్లో ఇలానే చేస్తున్నారా? ఇలానే కోతి పనులు చేస్తున్నారా? ఇలా చేస్తే కోపం రాదా అండి మనకి? అరిచేస్తేనేమో ఎందుకు మమ్మీ నన్ను అరుస్తున్నావు, ఎప్పుడు నన్నే అరుస్తావు అని అంటాడు. చేసే పనులన్నీ ఏమో కోతి పనులు. చూడొచ్చు బెండకాయ అనేది అంటుకోకుండా పొడిలాడుతూ ఉంది. అండ్ ఆయిల్ కూడా నేను ఎక్కువేం వేయలేదు, లైట్గా వేసాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటా ఆయిల్ కింద అట్లా కూడా ఉండకుండా ఉంటుంది. నేను ఆయిల్ ఏంటంటే ఫ్రైస్కి అంత ఎక్కువేం యూజ్ చేయనండి, లైట్గానే వేస్తాను. అండ్ క్యారెట్, బీట్రూట్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను. వాటికి ఏంటంటే బీట్రూట్ ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుతాను కుక్కర్లో, తర్వాత వేయిస్తాను. క్యారెట్ మాత్రం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి చేస్తాను. మా పిల్లలు ఏంటంటే కొంచెం ఫ్రైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదని చెప్పి ఆయిల్ తక్కువే యూజ్ చేస్తాను ఫ్రైస్లో మాత్రం. అదిగోండి వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నాడు. అండ్ నేను చెప్పిన టిప్స్తో అయితే చేయండి ఒకసారి, ఖచ్చితంగా బాగా వస్తుంది. మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు తినడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 90% అయిపోయింది. అప్పుడు వేస్తున్నాను నేను ఉప్పు, పసుపు అనేది. అప్పుడు వేసేసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి. ఉంచాక ఇంకప్పుడు లాస్ట్లో మనం ఇందులోకి కొబ్బరి కారం ఉంటే కొబ్బరి కారం వేసుకోండి. నేను మా పిల్లలు ఎక్కువ కారం తినరని చెప్పి కొబ్బరి పొడి విడిగా చేసి పెట్టుకుంటాను. కారం కావాల్సినంత వేసుకుంటాను. కొబ్బరి కారం అయితే ఇందులోకి బాగుంటుంది, అది యూజ్ చేయండి. అది కానీ ఉంటే, లేకపోతే కొబ్బరి పొడి అండ్ కారం కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి, కారం 2 వేసేస్తున్నాను. వేసేసి దాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత మనం తీసి పెట్టాం కదా వేసిన పప్పు, వాటిని కూడా వేసేసేయండి.
వేసేసేసేసి ఒక 1-2 మినిట్స్ అట్లా ఉంచేసేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రైస్కి వెంటనే మనం లిడ్ పెట్టద్దు. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఎందుకంటే లిడ్ పెట్టడం వల్ల కూడా అవి ఏమంటారు కొంచెం క్రిస్పీగా అట్లా లేకుండా మెత్తగా అయిపోతాయి. ఆ వేడికి ఆవిరి వస్తుంది కదా, దానివల్ల ఈ టిప్ ఏంటంటే మనం క్రిస్పీగా చేసుకునే ఫ్రైస్ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. అట్లా వెంటనే లిడ్ పెట్టడం వల్ల ఏంటంటే మెత్తబడిపోతాయి. కొంచెం చల్లారనిచ్చినాక అప్పుడు ఏ ఫ్రై కన్నా లిడ్ పెట్టుకోండి. అప్పుడు అవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా చేస్తే కనుక మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఏంటంటే బెండకాయ ఫ్రై. వాళ్ళు అది ఉంటే చాలు తినేసేసేస్తారు రోజు చేసిన. రోజు క్లైమేట్ చల్లగా ఉందని చెప్పాను కదా, ఫాస్ట్గా లంచ్ చేసేసేసి ఫ్రెష్ అయిపోయి పిల్లలు మేము డిమార్ట్కి వెళ్ళాము. బోర్గా అనిపిస్తుంది. మా అన్న వాళ్ళ పిల్లలు మా వదిన వాళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. సో మేము ఒక్కలమే ఉన్నాము. మా హస్బెండ్ కూడా వర్క్ దగ్గరికి వెళ్ళారు. సో ఇంకా బోర్ కొడతా ఉంది. ఇంకా అందుకని పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి కూడా లేవు, అవి తీసుకుందాము. అండ్ కొన్ని కిచెన్లోకి అవసరమైనవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను డిమార్ట్కి. ఆ రోజు చల్లగా ఉండేసరికో ఏమో, అది కూడా కాక హాలిడేస్ కదా, చాలామంది ఉన్నారు డిమార్ట్లో. నార్మల్గానే ఎక్కువగా ఉంటారు. ఇంకా ఈ హాలిడేస్ ఆ రోజు ఎండగా ఉంటే అంత ఎక్కువగా అనిపించేవాళ్ళు కాదేమో. చల్లగా ఉండేసరికి బాగానే ఉన్నారు ఎక్కువగా. ఇంకా మా పిల్లలు అయితే ఏం టాయ్ కొనుక్కోవాలా అని తర్జన పడతా ఉన్నారు బాగా. తెగ చూసారు ఏం కొనాలి అని చెప్పి. అది తీసుకుంటాం ఇది తీసుకుంటాం అని చెప్పి అన్నీ చూశారు. వాళ్ళు అసలు సాటిస్ఫై అవ్వట్లేదు. ఒకటి తీసుకోండి అమ్మా అంటే ఆహా లేదు మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్నీ తెగ తిరగేస్తూ ఉన్నారు. ఒక 1.5 hour అట్లా డిమార్ట్లో ఉంటే ఒక 1 hour ఈ టాయ్స్ దగ్గరే స్పెండ్ చేశారు వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక టాయ్ కొంటానే ఉంటారు. మేము అన్ని డేస్ ఉంచుకుంటాం అని చెప్తారు. నేను డిమార్ట్కి వెళ్ళిన 4 days థర్స్డే వెళ్ళాను అనుకుంటా. ఈరోజు మండే. నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్పటికే వాళ్ళు ఇద్దరు 2 కార్స్ కొన్నారు. అప్పటికే చెరొక కారు ఉంటల్లా ఇద్దరిది విరక్కొట్టేసేసారు. కొనిపించను అంటే వినరు కదా. మేము అన్ని డేస్ ఉంచుకుంటాం అంటారు. సో నేను అందుకని వాళ్ళ గురించి తెలిసే వాళ్ళకి మ్యాక్సిమం నేను తక్కువలో తీసుకోవడానికే ట్రై చేస్తాను టాయ్స్. ఒక 200-250 లోపు అట్లాగా. లేకపోతే ఏంటంటే మనం ఎంత పెట్టి కాస్ట్ పెట్టి కొనిచ్చినా కానీ వాళ్ళని అనకూడదు అనుకోండి. వాళ్ళ ఏజ్ చిన్నది, వాళ్ళకి అంత జాగ్రత్త తెలియదు. మనమే అంతంత కాస్ట్ పెట్టి కొనిచ్చకూడదు వాళ్ళకి. ఒక ఏజ్ అంటే ఒక 4th 5th క్లాస్కి అట్లా వచ్చాక ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది మనం జాగ్రత్త చేసుకోవాలని. అప్పుడు మంచివి కొనిచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉంటుంది. కానీ ఈ ఏజ్లో ఏంటంటే మనం వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఉంచుకుందామని అనుకుంటారు. కానీ వాళ్ళ చేతుల్లో నుంచి కింద పడో అట్లా పగిలిపోతూ ఉంటాయి. వాడు ఏంటంటే ఫిషెస్ది తెచ్చి చూపిస్తున్నాడు అనమాట. మమ్మీ నేను ఇవి కొనుక్కుంటాను, ఇది కొనిపించాను. వాడి దగ్గర ఆల్రెడీ ఉండింది ఇంతకుముందు. వాడికి మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు గిఫ్ట్ చేశారు. US నుంచి తీసుకొచ్చారు. దాన్ని ఏంటంటే వాడి ఏజ్ అప్పుడు 2 years అలా ఉండొచ్చు అనుకుంటా. దాన్ని అసలు అని సరిగ్గా కూడా ఆడుకోలేదు ఆ టాయ్తో. వాడు ఆ ఫిషెస్తో పగలగొట్టేసేసాడు. మళ్ళీ అప్పటి నుంచి నాకు ఇది కొనిపించు మమ్మీ ఇది కొనిపించు అని అడుగుతుంటాడు. అదేమో 1000 రూపీస్ 1200 అట్లా ఉంటుంది ఎప్పుడు చూసినా. కానీ అంత పెట్టి తీసుకొని వాళ్ళు అట్లా కనీసం ఒక 1 month 2 months ఆడుకున్నా కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 2-3 daysకే పగలగొట్టేసేస్తారు. అలాంటిది ఒక కార్ తీసుకోరా అని చెప్పంటే వాడికి ఒక 2-3 కావాలంట. నో అని చెప్తున్నాను. మా పాప ఏంటంటే దానికి ఇష్టమైన బొమ్మలు తెచ్చుకుంటుంది అనమాట కొనుక్కోవడానికి. మా వాడేం చెప్తున్నాడంటే అది బాలేదు రిషి, ఇది బాలేదు రిషి, నువ్వు కూడా కార్స్ తీసుకోనా అలాగా. వాడేంటంటే
వాడు కూడా కార్స్ తీసుకుంటే ఏంటంటే దాని కార్స్తో వాడు కూడా ఆడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. దానికేమో అర్థం అవ్వట్లేదు పిచ్చి మొహంది. అది కూడా కార్సే తీసుకుంది వాడిలాగా. నేనేం చెప్తున్నానైతే నీకు ఇష్టమైన టాయ్స్ తీసుకోమ్మా, నువ్వు ఆడుకోవచ్చు అని చెప్తున్నాను. లేదమ్మా నాకు అన్న చెప్పాడు నేను కూడా కార్స్ తీసుకుంటానని చెప్పి అది కూడా కార్స్ తీసేసుకుంది. వాడు ఏంటంటే దాని మైండ్ బాగా ట్యూన్ చేసి పెట్టాడు అనమాట. కార్స్ తీసుకుంటే ఏంటంటే వాడు కూడా ఆడుకోవచ్చు కదా దాని బొమ్మలతో అని చెప్పేసేసి. నేనేమంటానంటే నీకు నచ్చిన టాయ్స్ తీసుకోమ్మా, దాంతో నువ్వు ఆడుకోవచ్చు అంటే అది అసలు వినట్లేదు. అట్లా 1 అవర్ అక్కడే స్పెండ్ చేసాము. ఇంకా చివరికి కార్స్ కొనుక్కొని వచ్చారు నాతో పాటు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాను. నాకు కొంచెం కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి తీసుకుందామని చెప్పేసేసి. చాలామంది ఉన్నారు, క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నా కానీ కొన్ని తీయలేకపోయాను ఆ రష్ వల్ల. అండ్ సమ్మర్ కదా, ఎక్కువ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ స్కూల్కి ఏంటంటే బాగా స్కూల్కి వాటికి సంబంధించినవి షాపింగ్ చేస్తుంటారు కదా పిల్లలు. సో డీమార్ట్లో ఏంటంటే స్టేషనరీ, బుక్స్, బ్యాగ్స్, క్యారేజెస్, నెక్స్ట్ ఇవి వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, వీటన్నిటి మీద బాగా ఆఫర్ నడుస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఒకసారి. ఎక్కువ పెట్టున్నారు అవి, వాటి మీద ఆఫర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి మిగిలినవి ఏంటంటే ఎప్పుడు ఉండేవే ఉన్నాయి. నాకేం కొత్తగా ఏం కనిపించలేదు అక్కడ. ఏవో కొన్ని కనిపించాయి కొత్తగా. ఏముందిలేండి డీమార్ట్లో కొత్తగా చూపించడానికి. జస్ట్ నేను ఏదో వెళ్ళానని చెప్పేసి మీరు కూడా ఏమైనా చూస్తారని చెప్పి కొన్ని క్లిప్స్ ఇంక్లూడ్ చేశాను నేను తీసుకునేవి. అంతే, కొత్తగా అంటూ నాకేం అంత ఎక్కువ ఏం కనిపించలేదు కొత్త ఐటమ్స్ మీకు చూపించడానికి. మీరు ఎప్పుడు చూసే ఐటమ్సే, కాకపోతే కొన్నిటి మీద కొన్ని ఎక్కువ డిస్కౌంట్స్ పెట్టారట్టుంది. అండ్ నాకేంటంటే ఇక్కడ కొన్ని బౌల్స్ ఉంటాయండి, భలే క్యూట్గా అనిపిస్తాయి. నాకు అట్లా బౌల్స్ తీసుకోవాలని ఉంటుంది. అవి కొంచెం గోల్డ్ కలర్ బౌల్స్, ఆ పక్కన అవి ఓన్లీ సిల్వర్ కలర్ ఉన్నాయి కదా, అవేంటి నాకు భలే క్యూట్గా అనిపిస్తాయి, బాగుంటాయి. ఈసారి తీసుకోవాలి ఒక్కొక్క సెట్ అట్లాగా, బాగుంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకి సర్వ్ చేయడానికి బాగుంటాయి వాటిల్లో. అవి తీసుకోవాలి. ఈసారి ఎప్పుడు తీసుకుందాం అనుకుంటాను. ఎప్పుడు వెళ్ళినా కానీ తక్కువ తీసుకొని బయటకు వద్దామని అనుకుంటాను. నేను అనుకున్న దానికంటే డబల్ అవుతుంది ఎప్పుడు బడ్జెట్ డీమార్ట్కి వెళ్తే. అందుకే ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళడం కూడా మానేసేసాను. బిగ్ బాస్కెట్లో గ్రోసరీస్ ఆర్డర్ చేసుకుంటున్నాను. అండ్ నేను కొన్ని కిచెన్ ఐటమ్స్కి వెళ్ళాను అన్నాను కదా, ఆ కిచెన్లో చిన్న బౌల్స్ లేవు, ఆ బౌల్స్ తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి ఒక 2 జార్స్ తీసుకున్నాను. ఇక్కడైతే చిన్ని జార్స్ భలే క్యూట్గా అనిపించాయి. ఏంటో ఈ గ్లాస్ జార్స్ చూస్తుంటే ఈ మధ్య అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది గ్లాస్ జార్స్. కానీ ఇవేంటో బరువుగా ఉన్నాయి బాగా. వీటిల్లో మనం గ్రోసరీ వేసుకుంటే ఇంకా బరువుగా ఉంటాయేమో అనిపించి ఎక్కువ తీసుకోలేదు. ఒక 2 జార్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను నాకేమనిపించిందంటే గ్లాస్ జార్స్ మరీ అంత బరువుగా కాకుండా కొంచెం మెటీరియల్ అనేది హార్డ్గా ఉండేసి కొంచెం లైట్ వెయిట్ ఉంటే మనం గ్రోసరీస్ వేసాక అంత బరువు ఎక్కువ ఉండవేమో. మనం తీసుకునేటప్పుడు అంత బరువు ఉండడం వల్ల ఒక్కొక్కసారి స్లిప్ అవుతూ ఉంటాయి కదా, పగిలిపోతాయి కదా అని అనిపించింది. నేను ఆన్లైన్లో మొన్న ఒక 2 జార్స్ తీసుకున్నాను. అవైతే అంత వెయిట్ లేదు. చూడాలి మరి ఆ మెటీరియల్ ఏంటిదో ఒకసారి చూసి ఆ టైప్లో తీసుకోవాలి. అందుకే డీమార్ట్లో ఎక్కువ తీసుకోలేదు నేను. ఒక 2 జార్స్ తీసుకున్నాను గ్లాస్ జార్స్. అండ్ నెక్స్ట్ ఈ బాస్కెట్స్ ఏవో కొత్తగా అనిపించాయి, బాగున్నాయి ట్రాన్స్పరెంట్గా. అండ్ ఇవి జ్యువెలరీ బాక్స్ అట్టుంది. ఈ జ్యువెలరీ బాక్స్ అయితే నాకైతే వేస్టే అనిపించింది తీసుకోవడము. మనం తీసుకున్నా కానీ అట్లా ఏం స్టోర్ చేయము, ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ అయితే తీసుకోవచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ అన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ మీద అయితే బాగానే డిస్కౌంట్స్ ఉన్నాయి. కప్స్ తీసుకుందామని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు. కొత్తగా ఏమైనా వస్తే కొన్ని తీసుకుందాం అనుకున్నా, తీసుకోలేదు. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు బిల్డింగ్ దగ్గర అయితే. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ అని గొడవ చేస్తుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము.
తీసుకొని కొంచెం సేపు అట్లా స్పెండ్ చేసాం బయట. ఆ రోజు చల్లగా ఉందని చెప్పాను కదా, అందుకని కూర్చున్నాం కొంచెం సేపు అట్లాగా. తర్వాత ఇంకా ఆటోలో ఇంటికి వచ్చేసేసాము. ఆ రోజు ఏంటంటే గ్రోసరీస్ తక్కువ తీసుకున్నానులేండి, ఇంకా అందుకని ఆటోలో వచ్చేసాను. మామూలుగా అయితే ఇంకెప్పుడైనా మా హస్బెండ్ ఉన్నప్పుడు వస్తుంటాను, ఇంకా కార్లో పెట్టేసుకొని వచ్చేసేయచ్చు కదా, చాలా ఉంటాయి అని చెప్పేసి. ఆయన డీమార్ట్కి రావట్లేదులేండి, బిగ్ బాస్కెట్ ఉంది కదా దాంట్లో ఆర్డర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ మెయిన్ ఆ బిల్డింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాం. అదొక బస్సు లాంటి టైప్. చెప్పు వాళ్ళకి లైట్స్ వెలుగుతాయి, సౌండ్ వస్తుంది అని చెప్పి. మరి ఏదో లైట్స్ ఆన్ చేసి చూపిస్తే కదా. వదిలే వదిలిరా, వదిలేసేయమ్మా వచ్చింది రిషిక. అలా కాదమ్మా, లైట్ ఆన్ చెయ్యి ఫస్ట్. అవునా, అది ఫస్ట్ నువ్వు కింద పోనివ్వు, బటన్ పోయేటప్పుడు నొక్కడానికి రాదా? అబ్బా పంచర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నీ అయిపోయింది. రిత్విక్ నీ టాయ్స్ చూపించు. గో బ్యాక్ కనిపించట్లే వాళ్ళకి. ఓకే, ఇది వచ్చేసి డ్రాగన్ మాన్స్టర్ ట్రక్. ఇది ఇట్లా అంటే నోరు ఇట్లా వస్తుంది ఇంట్లో. ఇది బుల్లెట్ లోపల పెట్టి బటన్ ని ఫైర్ చేస్తే వస్తుంది. ఓకే, మరి హ్యాపీయా మీ ఇద్దరు? మరి ఎన్ని డేస్ ఉంచుకుంటారు ఈ టాయ్స్ని మంచిగా? అదే ఎన్ని డేస్ ఉంచుకుంటారు? గో బ్యాక్ రికార్డ్ అవుతుంది. ఎన్ని డేస్ ఉంచుకుంటారో చెప్పాలి. అవునా, ఉంచుకోకపోతే ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, వాళ్ళని మిమ్మల్ని అడుగుతారు. ఓకేనా? ఎన్ని డేస్ ఉంచుకుంటారు మీరు? ఓకే, బాయ్ చెప్పండి వాళ్ళకి. డిమార్ట్కి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేసామో చూసారా? చాకోస్, అసలు గ్రోసరీస్ ఏమీ తీసుకోలేదు. అవును పాప కమ్ దిస్ సైడ్. ఓకే, కమ్ దిస్ సైడ్. కమ్ దిస్ సైడ్. ఇదైతే నాది. ఓకే, ఎక్కువ ఏమీ తీసుకోలేదు, కానీ మా పిల్లల బొమ్మలే అయ్యాయి. ఒక 600-700 అవి ఉంటాయి. ఇవి ఇదేదో మిలోస్ ఎయిర్ ఫ్రెషనర్ అంట, ఆఫర్ ఉంది, బాగున్నాయి. నెక్స్ట్ బిస్కెట్, సాస్, టొమాటో కెచప్. అండ్ ఈ పౌడర్ స్మెల్ బాగుంటుంది. యూస్ చేశారా ఎవరైనా? గోటు శాంటల్ పౌడర్ యూస్ చేశారా? అండ్ జామ్, అండ్ చాకో పై. ప్లీజ్ బీ క్వైట్. ఆ రూమ్లోకి వెళ్ళండి, పోండి ఇద్దరు వెళ్ళండి ఆ రూమ్లోకి.
డోర్ వేసుకోండి, ఈ డోర్ కూడా వేసేసేయండి. ఈ డోర్ వేయండి. ఇది ఒకటి తీసుకున్నాను, 80 రూపీస్ అంట. క్వాలిటీ అయితే బాగుంది చాలా. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఈసారి ఎక్కువ ఏం గ్రాసరీస్ ఏం తీసుకోలేదు. అండ్ ఇది 2 మ్యాట్స్ వచ్చేసేసి ఇంత కాస్ట్ తక్కువే, 50 రూపీస్ అంట ఒక్కొక్కటి. మామూలుగా ఇవి నార్మల్ మ్యాట్స్ ఏంటంటే వాటర్ పీల్చుకోవు. ఇవేంటంటే మామూలుగా ఎప్పుడైనా పిల్లలు వాటర్ తొలిస్తుంటారు కదా, వాటి కోసం అని తీసుకున్నాను ఈ 2 మ్యాట్స్. ఒకటేమో కిచెన్లోకి, ఒకటేమో నార్మల్గా వాటర్ తొలిసినప్పుడు. ఎందుకంటే కిచెన్లో ఈ మ్యాట్సే బాగుంటాయి, వాటర్ బాగా పీల్చుకుంటాయి, వాటర్ పడుతూ ఉంటాయి కదా. ఈరోజు ఏమీ తీసుకోవాలి, అన్ని పిల్లలు తినేవే తీసుకున్నాను. అండ్ కొన్ని నాకు కావాల్సినవి కిచెన్లో తీసుకున్నాం. మ్యాగీ, అండ్ ఇవి తీసుకున్నాను షుగర్కి ఒకటి, పిల్లలు బూస్ట్ వేయడానికి ఒకటి అని చెప్పి తీసుకున్నా. కంటైనర్స్ ఒక 2. క్వాలిటీ బాగుంది. మొత్తం క్లియర్గా కాకుండా ఇక్కడ స్టీల్గా వచ్చింది, అందుకని నాకు నచ్చింది. మొత్తం క్లియర్ గ్లాస్ కావాలన్నా ఉంది. 2 పీసెస్ తీసుకున్నా, ఇవి 2. అండ్ ఇవి చూడండి, 10 రూపీస్ 12 రూపీస్ అలా పడ్డాయి, బాగున్నాయి ఇవి కూడా. ఇవి ఒక 6 పీసెస్ తీసుకున్నా. ఇవి కూడా 12 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా 6 పీసెస్ తీసుకున్నా. బాగుంది ఫినిషింగ్. ఇవన్నీ మెల్మైన్ మెటీరియల్ ఉంటుంది కదా, వాటితో వచ్చింది ఫినిషింగ్. ఇవి ఇంత పెద్దవి, అందులో ఇవి వచ్చేసేసి 29 రూపీస్ పడ్డాయి ఒక్కొక్క పీస్. ఒక 4 బౌల్స్ తీసుకున్నాం. అండ్ ఇవి కూడా అందులో ఇంకొక టైపు 2 తీసుకున్నాను. ఎప్పుడైనా సాస్ అలా వేసుకోవడానికి బాగుంటాయి. ఇవి కూడా అంతే 12 రూపీస్, అట్లా 13-12 రూపీస్ అలా పడ్డాయి. అందులో ఇవి ఒక టైప్ ఆఫ్ బౌల్స్. ఇవి కూడా 10 రూపీస్ 12 రూపీస్ అలా పడ్డాయి. 13 రూపీస్ ఒక్కొక్క పీస్ వచ్చేసి 13 రూపీస్ అలా పడింది. బాగున్నాయి ఇవి కూడా. ఇవి సోప్స్ వేసుకోవడానికి. ఇవి వచ్చేసేసి ఒక్కొక్కటి 15 రూపీస్ పడింది. ఇవి కూడా 15 రూపీస్. నెక్స్ట్ ఇది బిస్కెట్ ప్యాకెట్. ఇవి కూడా వేఫర్స్. ఇంకొకటి ఈస్ట్ తీసుకున్నాను. ఈస్ట్ కనిపించింది లక్కీగా, అందుకని తీసుకున్నా. బ్రెడ్ కానీ అట్లా ఏమైనా బన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందని. కేక్స్ కూడా యూస్ చేస్తారు. ఈస్ట్ ఫ్లఫీగా వస్తాయి బాగా. అండ్ గులాబ్ జామున్ ప్యాకెట్. ఇవన్నీ
ఇవన్నీ మా పిల్లలు చేసిన షాపింగ్, ఇవన్నీ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను కొంచెం కిచెన్లోకి కావాల్సినవి కొన్ని తీసుకున్నా. అండ్ మిల్క్ మేడ్ ఒకటి, ఫ్రెష్ క్రీమ్ ఒకటి, 2 తీసుకున్నాను. ఐస్ క్రీమ్స్ అట్లా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని. అండ్ ఇవి బ్యాటరీస్. పిల్లలు కప్స్ తీసుకున్నారు. పాప ఏమో ఫ్రోజన్ తీసుకుంది, బాబేమో కార్ది తీసుకున్నాడు. రిత్విక్ అన్న ఇందులోకి బిస్కెట్స్ అడిగారు. అండ్ మా వాడు ఇవేంటో సూప్స్ తీసుకున్నాడు. వాడు అసలు తాగడు, అయినా కానీ తీసుకుంటే నన్ను గొడవ చేస్తుంటే తీసుకోమని చెప్పాను. అండ్ పాప్కార్న్ కోసమని తీసుకున్నాం. అండ్ దేవుడికి ప్రసాదం కంట ఇవి ప్లేట్స్, అవి కూడా వాళ్ళే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ బడ్స్. సో అండ్ లాస్ట్ ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది, చూసాను ఆన్లైన్లో, కానీ ఈరోజు నేను తీసుకోలేదు. వస్తుంటే బ్రషెస్ పెట్టుకోవడానికి జర్నీ చేసేటప్పుడు అట్లా ఇందులో వేసి పెట్టుకుంటే బాగుంటాయి గుర్తుగా. మనకి 2 హోల్డర్స్ తీసుకున్నా, ఒక్కొక్క దాంట్లో 2 బ్రషెస్ పడతాయి. మా 4 మెంబర్స్కి సరిపోతాయి అని చెప్పి 2 హోల్డర్స్ తీసుకున్నా. చూడండి నేను చేసిన కొంచెం షాపింగ్ చూపిస్తా. కదా ఇవి కొంచెం ఏమంటారు కిచెన్లో ఐటమ్స్, వీటి కాస్ట్ ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరం అయితే మీరు తీసుకోవచ్చు కదా. ఇది వచ్చేసేసి గ్లాస్ కంటైనర్. దీని ఎంఆర్పి వచ్చి 170 ఉంది, 150 రూపీస్కి వచ్చింది. నాకైతే వర్త్ అనిపించింది, అందుకే 2 కంటైనర్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 2 బ్రష్ హోల్డర్స్ వచ్చేసేసి 30 రూపీస్ పడ్డాయి. ఎంఆర్పి వచ్చేసేసి 40 అంట. 40 ఒక్కొక్కటి అయితే 20 రూపీస్ అంట. మనకి డిమార్ట్లో ఇవి 30 రూపీస్కి వచ్చాయి. నెక్స్ట్ ఇవన్నీ మెల్మైన్ మెటీరియల్వి, నేను చూపించేవన్నీ. ఇప్పుడు ఈ కప్స్ వచ్చేసేసి ఒక్కొక్కటి 35 రూపీస్ అంట ఎంఆర్పి, కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఈ కప్స్ ఇవి వచ్చేసేసి ఎంఆర్పి వచ్చేసేసి 21 రూపీస్ ఉంది. ఒక్కొక్క కప్ 13 రూపీస్ పడింది, 13 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా అంతే, 21 రూపీస్ ఉంది ఎంఆర్పి, 13 రూపీస్ పడింది ప్రైస్ వీటి ఒక్కొక్కటి. ఇవి అంతే, 21 రూపీస్ ఎంఆర్పి ఉంది, 13 రూపీస్ పడింది ప్రైస్ వీటికి కూడా. ఇవి సేమ్ 21 రూపీస్ ఎంఆర్పి, 13 రూపీస్ పడింది. ఇది కూడా పీస్ వచ్చేసేసి. నెక్స్ట్ ఇవి సోప్ ఇవి పెట్టుకునేవి, ఇవి 15 రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి. ఇవి కప్స్ వచ్చేసేసి 160 రూపీస్ అంట, ఒక్కొక్కటి 120 రూపీస్ పడ్డాయి.
ఇవి 99 రూపీస్ అండ్ ఇది వచ్చేసేసి 79 రూపీస్. ఇంకా ఈ ప్లేట్స్ మామూలుగా ఎక్కడైనా ఒకే కాస్ట్ ఉంటాయి. 15 రూపీస్ పడ్డాయి. నేను తీసుకున్న కిచెన్లో ఐటమ్స్ అవే అయితే ఇవి. మీకు ఎవరికైనా నచ్చి ఇవి కావాలనుకుంటే పర్చేస్ చేస్తారని షేర్ చేస్తున్నాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇంకా తర్వాత ఫాస్ట్గా లేచి అవన్నీ సర్దేసేసాను. ఒక్కొక్కసారి పక్క రోజు సర్దుకుందాంలే అట్లా అని చెప్పేసి అలా ఉంచేసేస్తాను. ఇంకా లేచేసేసేసి లేజీగా ఉంటే కాదు అని చెప్పి ఫాస్ట్గా సర్దేసేసానండి. ఆ రోజు ఎక్కువ ఏంటంటే కిచెన్లో గ్రోసరీస్ ఎక్కువ తీసుకొని రాలేదు కాబట్టి ఓన్లీ ఎక్కువ పిల్లల స్నాక్సే కాబట్టేసేసి ఫాస్ట్గా సర్దడం అయిపోయిందిలేండి. గ్రోసరీస్ అట్లా తీసుకొని ఉంటే ఎక్కువ టైం పట్టేది. గ్రోసరీస్ ఏంటంటే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి ఏదో బోర్ కొడుతుందని చెప్పి ఇవి కూడా అందులో ఆర్డర్ చేస్తే తెచ్చిచ్చేస్తారు ఇంటికి. కానీ ఏంటో బాగా బోర్గా అనిపిస్తుంది. సో అందుకని ఊరికే అట్లా టైంపాస్ కోసం అని చెప్పేసి వెళ్ళాం డిమార్ట్కి. వెళ్ళేసేసి ఇంకా పిల్లల స్నాక్స్ వరకు తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా కిచెన్లోకి ఒక 2 జార్స్ అవి తీసుకున్నాను. అండ్ కొన్ని బౌల్స్ అవసరం ఉన్నాయి, అందుకని బౌల్స్ తీసుకున్నాను. మెయిన్ వాటి గురించి అండ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి వాటి గురించి వెళ్ళాను. ఇంకా వెళ్ళాను కదా అని పిల్లలకి కూడా స్నాక్స్ తీసేసుకున్నానులేండి. డిమార్ట్కి ఏంటో ఈ మధ్య అస్సలు తగ్గించేశాను. సపోజ్ ఒక 4000 అలా బిల్ చేద్దాము, ఆ 4000లో తీసుకుందామని వెళ్తే ఖచ్చితంగా ఒక 7000 అలా అవుతుంది అక్కడికి వెళ్తే. అవసరం లేని అన్నీ కూడా నచ్చి తీసుకొచ్చేస్తుంటాను, అందుకని తగ్గించేసేసాను వెళ్ళడము. బిగ్ బాస్కెట్లో కానీ మోర్లో కానీ అట్లా ఆర్డర్ చేసేసుకుంటున్నాను అవసరమైనవి. అక్కడికి వెళ్తే ఏంటంటే మన మనసు మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువ వాటి మీద అట్రాక్ట్ అయిపోతుంటాం బాగా. సో అందుకని మానేసేసాను. అండ్ ఇంకా బోర్గా అనిపించి ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కాక డిమార్ట్కి వెళ్ళానులేండి. ఎటు అవసరమైనవి ఉన్నాయి కదా తీసుకుందామని చెప్పి. మీరు కూడా నాలాగే చేస్తారా డిమార్ట్కి వెళ్తే? అసలు డిమార్ట్ వాళ్ళు అసలు వాళ్ళ టాక్టిక్స్ కనుక్కోవచ్చు. తక్కువ ప్రైస్ అని అంటారు కానీ అట్లా ఏముండదు. నార్మల్ మనం పిచ్చి వాళ్ళు ఏంటంటే ఎంఆర్పి అని ఒకటి పెట్టి సెల్లింగ్ ప్రైస్ అని ఒకటి పెడతారు. మనం ఆ డిఫరెన్స్ చూసి మనకు తక్కువకి వస్తుందని చెప్పి తీసుకుంటాము. కానీ అక్కడ దొరికే ప్రోడక్ట్స్ బయట కూడా మనకు అంత కాస్ట్కే దొరుకుతాయి. కానీ ఏదో మనకు తగ్గుతుంది కదా, డిస్కౌంట్ వస్తుంది కదా అని అనుకొని తీసుకుంటాం. కానీ కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే డిస్కౌంట్ బాగానే ఇస్తారులేండి. కొన్ని మాత్రం బయట కూడా అదే ప్రైస్కి దొరుకుతుంది. కంపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ కిచెన్ గ్రోసరీస్ వేస్ట్ అనిపించిద్ది. వాళ్ళది ఏంటంటే మనకి వెయిట్ తక్కువగా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా నాకేమంత సూపర్గా అనిపించదు, పురుగు పట్టడం అట్లా ఉంటుంది. బెటర్ నేను బిగ్ బాస్కెట్ బాగానే అనిపించింది, ఆర్గానిక్ ఉంటాయి ఇందులో నాకేమి కొంచెం అట్లా అనిపించింది డిమార్ట్లో అయితే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.